అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అంతకంటే ముందుగానే తెలంగాణ ఉద్యమం పేరుపైన ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించాలన్న ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పేరుపైన ఈ ప్రాంత బిడ్డ కాకపోయినప్పటికీ కూడా ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పద్మశాలి బిడ్డల ఓటు బ్యాంక్తో గెలిచింది వాస్తవం. వారి కష్టాల్లో తోడునీడుగా ఉంటా అని చెప్పి వారి కష్టాలకు నేను చుక్కానిలా వ్యవహరిస్తా, వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా కడతీరుస్తా అని చెప్పి ఈ ప్రాంతం నుంచి గెలిచినందుకు రాజకీయ జన్మనిచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి రుణపడి ఉంటా, ఈ ప్రాంతంలోనే నేను ఇల్లు కట్టుకొని ఉంటా, మీకు కంటికి రెప్పలా ఉంటా అని చెప్పి అనేకమైన మాటలు చెప్పింది. చెప్పిన తర్వాత తల్లి సోనియా గాంధీ గారి యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమం అంతకుముందు కూడా 2009లో ఉద్యమం పేరు మీద గెలిచిండ్రు. టీడీపీ పొత్తుతోని ఈ ప్రాంతానికి సుపరిచితంగా కాని వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలుగుదేశం దయా దాక్షిణ్యాలపైన ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం అయింది. తర్వాత జరిగిన ఎలక్షన్లలో గెలిచి మంత్రి అయినప్పటికి కూడా నాకు తెలిసిన మేర సిరిసిల్ల ప్రాంతంలోని బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు మారలేదు, వలసలు ఆగలేదు, చేనేత కార్మికుల యొక్క కష్టాలు కడ తీరలేదు, రైతుల భూములు తడవలేదు. 9వ ప్యాకేజీ కింద, 10వ ప్యాకేజీ కింద, 11వ ప్యాకేజీ కింద, 12వ ప్యాకేజీ కింద రావాల్సిన నీళ్లను కాళేశ్వరం కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల దోపిడీ చేసినప్పటికి కూడా సిరిసిల్ల ప్రాంతాల్లోని పొలాలకు నీళ్లు రాలేదు. అదే మాదిరిగా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు, వలస బతుకులు పెరిగినాయి, ఎడారి చావులు పెరిగినాయి. కానీ ఎక్కడ కూడా వారికి అండగా నిలబడిన పాపాన పోలేదు, వారి కొరకు ఒక పాలసీ తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలకు, ఉత్తుత్తి మాటలకే సరిపోయింది. చేనేత పరిశ్రమ నేను ఆదుకుంటా అని చెప్పి, బతుకమ్మ చీరల పేరిట మీ బతుకులు బాగు చేస్తా అని చెప్పి వాళ్ళ బతుకులు బజారు పాలు చేసి ఆయన బతుకు బాగుపరుచుకున్నాడు. వాళ్ళ 3 నెలల్లో 4 నెలల్లో బతుకమ్మ చీరల పేరిట పని కల్పించి 6-7 నెలలు ఇక్కడ కార్మికులకు పని లేకుండానే చేసింది. వాళ్ళ బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ ఉన్న కాటన్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిండు. డయింగ్ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. వైపనీస్ కానీ, జాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా పనులు లేక ఇవాళ అనేక ఇబ్బందులకు గురైంది. ఇవాళ ఈ ప్రాంతంలో ఒకే ఒక మిల్లు, రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్లు ఉండే. నేతన్నల మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టయితే ఆ స్పిన్నింగ్ మిల్లును కూడా యథాతథంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి దాన్ని నడిపిస్తే ఇంచుమించు 1000-1200 మందికి మహిళా సోదరీమణులకు ఉపాధి కలిగేది. అందులో దాన్ని కూడా ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతాము, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. దాన్ని కూడా ఆయనకు సంబంధికులకే రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు కట్టబెట్టిండని ప్రజలు ఇక్కడ కోడెక్కిస్తుంది. వాళ్ళ బతుకమ్మ చీరల పేట సిరిసిల్ల బతుకులు బాగు చేసిన అన్న వ్యక్తి మరి వారికి బకాయిలకు ఎందుకు పెట్టిండో, బంగారు తెలంగాణ అని చెప్పుకున్న వ్యక్తి మరి బకాయిలను ఇంచుమించు సిరిసిల్లకు అన్ని రకాల బకాయిలు, అటు బతుకమ్మ చీరల బకాయిలు కానివ్వండి, అదే మాదిరిగా ఆర్బిఎం క్లాత్ బకాయిలు కానీ కలుపుకుంటే ఇంచుమించు 300 కోట్ల పైచిలకు, బతుకమ్మ చీరల బకాయిలు అయితే 275 కోట్ల బకాయిలు.
బంగారు తెలంగాణలో మరి సిరిసిల్ల పద్మశాలిల బతుకులు ఎందుకు ఆగం చేసిండో, ఈ బకాయిలు ఎందుకు పెట్టిండో ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు పైపెచ్చు ఆగమాగంగా మాట్లాడుతాండి. ఇక ఆ రోజు ఆయన్నే స్వయంగా ఇవాళ బతుకమ్మ చీరల్లో స్కామ్ జరిగిందని ఆయన్నే ఒప్పుకున్నాడు. బతుకమ్మ చీరలను మేము ఆ రోజు గుజరాత్ నుంచి కొన్నాం, అందించలేకపోయినాం, గుజరాత్ కొన్న వాస్తవం ఏం చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. కదా మరి దానికి ఎందుకు బాధ్యత వహించకూడదని నేను అంటున్నాను. బతుకమ్మ చీరల్లో భారీగా కుంభకోణం జరిగింది, ప్రభుత్వానికి అనేకమైన నష్టం జరిగింది అని చెప్పి అప్పటి నుండే చాలామంది ప్రతిపక్షంలో ఉన్న మేము కానివ్వండి అనేక మంది మాట్లాడడం జరిగింది. వాటిపైన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇవాళ కేవలం ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం పైన విమర్శలే ఏకైక ధ్యేయంగా కేటీఆర్ ఇలా అవాకులు చివాకులు పేదడం కాదు. బకాయిలు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము బకాయిలు ఇవ్వము అని ఎక్కడ అనట్లే. అలీబాబా 40 దొంగల ముఠాకు ఒక ముఠా నాయకునిగా నువ్వు ఏ విధంగా దోసుకున్నావో కూడా ఇలా తేటతెల్లమైంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, నీకు ధైర్యం ఉందా బతుకమ్మ చీరల మీద ఇవాళ నువ్వు ఒప్పుకో, నేను దాని మీద ఎంక్వైరీ చేయిస్తా అంటే ఎక్కడ కూడా నోరు పెగలలే కేటీఆర్ గారికి. నిజంగానే నువ్వు సచ్చీలమైనట్టయితే ఇలా ఆ బతుకమ్మ చీరల్లో జరిగిన భాగవతమైన నీవుగా ఎంక్వైరీ చేయమని అడిగేది ఉండే. అటువంటి చేయాలి తప్ప నీ యొక్క కేవలం రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాసుకుంటా గాలి మాటలు చెప్పుకుంటా గాలి తిరుగుడు కాదు. ఈ ప్రాంతం పైన నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంత బిడ్డలది రుణం తీసుకున్నట్టే సమస్యల పరిష్కారంలో భాగస్వామిగా అయి ఆ సమస్యల పరిష్కారాన్ని అంతా కూడా మీ భుజస్కంధాలపై వేసుకొని అన్నింటికీ నేనే మాదిరిగా వివరిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికైనా ఇక ముందైనా ఆ సమస్యల పరిష్కారంలో ఇవాళ నేత కార్మికులను దీక్షల కూర్చునే విధంగా చేయకుండా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఆమరణ దీక్ష చేస్తే వాళ్ళపైన ప్రేమ ఉందని మేము భావిస్తాం. వచ్చిన సబ్సిడీస్ అవన్నీ కూడా ఇవ్వలే. ఇలా కరెంటు విషయంలో బతుకమ్మ చీరల పేరిట 4వ కేటగిరీ నుండి వాళ్ళను 3వ కేటగిరీలకు మార్చి ఇవాళ మూలిగే నక్కపైన తాటిపండు పడే విధంగా ఇలా కరెంటు బిల్లులు పెరగడానికి కారణం ఇలా కేటీఆర్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంచుమించు ఆ బిల్లులన్నీ కూడా ఇలా తడిసి మూపడై 19 నుంచి 20 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఆసామి ఒక్కొక్క వ్యక్తి ఇవాళ ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 30,000, 40,000 వాళ్ళకు తలకు మించిన భారంగా గుదిబండలుగా మారినవైనవి. ఇలా చాలామంది ఈ బాధలు భరించలేక ఇలా పవర్ రూమ్స్ కూడా కొంతమంది కార్మికులు అమ్ముకుంటారు. ఇవాళ ఇవన్నిటి కూడా చెల్లించే వ్యక్తి అయినట్టయితే ఇలా నిన్నటిదాకా ప్రభుత్వం వాళ్ళ సమస్యను గుర్తించింది కాబట్టి ప్రభుత్వం నిన్న వాళ్ళ దీక్షను విరమింపజేసింది. వాళ్ళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఈ ప్రాంతం పైన ప్రేమ ఉన్నట్టయితే, ఈ ప్రాంతం నాకు రాజకీయ భిక్ష పెట్టిందని చెప్తున్నావు కదా, మీ తోలుతో నా చెప్పులు నా తోలుతో మీకు చెప్పులు కుడతా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినావు కదా. మీ అయ్య మాట్లాడిన డైలాగులను నువ్వు మాట్లాడినావు కదా. నీ చర్మంతో చెప్పులు అవసరం లేదు. వాళ్ళ సమస్యకు వాళ్ళ కాలుకు ముళ్ళు గుస్తే నేను నా నోటుతో తీస్తా అన్నాడు. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. మీ ముందుగానే కొట్టిన డైలాగులన్నీ ఇలా అదే నిజమైనట్టయితే కేటీఆర్ గారు ఈ ప్రాంత కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి రిలే నిరాదీక్ష చేస్తామంటే మీరెందుకు చేస్తారు? ఈ ప్రాంతంలో నన్ను గెలిపించిండ్రు, మీ సమస్యకు నేను సమస్యను కాకూడదు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించేంత వరకు నేను ఆమరణ నిరాదీక్షిస్తాను కూర్చొని ఉండే. అప్పుడు నిజంగా కూడా ఈ సిరిసిల్ల నేతన్న కార్మికుల పైన, సిరిసిల్ల సమస్యల పైన నీకు ప్రేమ ఉన్నదని మేము అనుకుంటుంటే, మీ ప్రాంతం పైన ప్రేమ ఉన్నదని మేము ఇప్పటికైనా సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇలా సమస్యలు వస్తే సమస్యల్లో ప్రజలను కూర్చోబెట్టద్దు. ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధిగా ఇలా ఆ సమస్యను నీవు తీర్చాలి. ఈ యొక్క ఇలా అసెంబ్లీ వరక, ముఖ్యమంత్రి వరక, ఇలా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వరక తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళను దీక్షల వైపు మళ్లించకూడదు. నీవు దీక్ష చేయి, ఆమరణ దీక్ష చేయి. కాకపోతే మీ నాయన మాదిరిగా దొంగ దీక్ష చేయకు.
తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగానైతే మీ నాయన దీక్ష చేసిండో, దొంగ దీక్ష చేసిండో, అటువంటి దీక్ష కాకుండా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ సమస్యల పరిష్కారానికి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకోకుండా నీవు ఇలా అమరణ దీక్ష చేస్తే నిజంగా కూడా ఈ ప్రాంతం పైన నీకు ప్రేమ ఉన్నదని అనుకుంటుంటే ఈ ప్రాంతం నేను గెలిపించినందుకు దీన్ని రుణం తీర్చుకున్నదని ఇక్కడ ప్రజలు భావించేవాళ్ళు. ఇవాళ ఇలా గాలి 4 గోడల మధ్యలో కూర్చొని గాలి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ బతుకులను ఆగం చేస్తూ ఇంకా రెచ్చగొట్టే విధంగా చేస్తే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది అలా మీ వ్యవహారం ఏంది, మీ విధి విధానాలు ఏంది, మీ దోపిడీ లక్షణాలు ఏంది, ఇలా మీ రెచ్చగొట్టే మాటలేంది అనేది యావత్ తెలంగాణకు అందరికి కూడా తెలిసిపోయింది. వారు ప్రభుత్వ పాలసీ ద్వారానే ఇవాళ ఆ వర్క్ చేసింది కాబట్టి ఆ బకాయిలను తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టే ఇప్పటికి మేము ఇంచుమించు 100 కోట్ల రూపాయలు వారికి 7 లక్షల కోట్లు అప్పు పెట్టినప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికి కూడా సిరిసిల్ల నేతలను ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా మేము ఇంచుమించు 100 కోట్ల రూపాయలు మేము పే చేయడం జరిగింది. మిగిలిన డబ్బులు కూడా తప్పకుండా రాబోయే కాలంలో చేసే బాధ్యత మేము తీసుకుంటాం కదా. నేతలను ఎవరు కూడా అధైర్యపడాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో 4వ కేటగిరీలో ఉన్న పవర్ లూమ్స్ను గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పవర్ లూమ్స్కు 50% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాయిగా ఆసాములు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, 2 జోళ్ళు 4 జోళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా 10 HP వరకు కూడా 50% సబ్సిడీని వినియోగించుకొని గుడ్డను ఉత్పత్తి చేసి ఇలా మార్కెట్లో అమ్ముకొని ఇలా వాళ్ళ బతుకును ఎలా తీసుకుంటున్న తరుణంలో కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పటి నుండి గత ప్రభుత్వం ఏదైతే అంత్యోదయ కార్డులు ఇచ్చిందో ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించడం కొరకు ఆకలి తీర్చాలన్న ఉద్దేశం కొద్ది ఆ అంత్యోదయ కార్డులను కూడా ఇక్కడ నుంచి కథం చేసినారు. ఈ ప్రబుద్ధుడి వల్ల నోటికాడి బుక్కను లాక్కున్న ఈ ప్రబుద్ధుడి వల్ల పద్మశాలి నేతల గురించి కార్మికుల గురించి మాట్లాడుతుంది. వాళ్ళ నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ఈ ప్రాంతం పైన ఆయనకు ప్రేమ ఉన్నట్టయితే ఈయన వస్తాడు ఒక మాట మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఆ ప్రభుత్వం ఇవ్వట్లేదని కేవలం ఉత్తరాలు రాస్తారు కదా. ఉత్తర ప్రగల్భాలు కలుపుకుంటూ ఉత్తరాలు రాసి వాళ్ళు ఇలా కాలం వెళ్ళబుస్తుంది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన బిడ్డగా వాళ్ళ నిన్న మొన్నటి వరకు కూడా మరి నేత కార్మికులు కావచ్చండి, వాళ్ళందరూ కూడా వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత మాకుంది. మేము శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. ఏదో తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక విశాలమైన దృక్పథం కొద్దీ ఆ సమస్య పరిష్కారానికి ఇలా ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ ఒకవైపు ఎలక్షన్లు అయి 7 నెలలు అయింది. అందులో ఇంచుమించు ఒక 2-3 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కుదుటపడడానికి సరిపోతుంది. ఇంకో 3 నెలలు లోక్సభ ఎలక్షన్లకి వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం ఒక నెల రోజుల నుంచే పనిచేస్తుంది. అందులోనే అనేకమైన పథకాలు హామీలు ఏమైతే మేము ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇవాళ 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇలా రైతు రుణమాఫీ కానివ్వండి, అవన్నీ కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా పద్మశాలి నేతల పైన కేటీఆర్ గారికి ప్రేమ ఉన్నట్టయితే, వారి బతుకుల గురించి ఆలోచించినట్టయితే ఇక్కడున్న టెక్స్టైల్ పార్కు వరంగల్ తరిలిపోతుంటే ఎందుకు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చున్నాడు? అప్పుడంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.